దేవుని కృప కలిగిన నామములో మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మరొక వాగ్దానం మన మధ్యలో పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన తన మాటను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగాలు తెరిచి 146వ కీర్తన 8వ వచనము. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రైజ్ లార్డ్. నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉంటున్న సమస్తమును సృజించిన దేవుడు, మాట తప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? బాధింపబడుతున్న వారందరికీ నేనే న్యాయము తీరుస్తాను, ఆకలి కొనిన వారికి నేను ఆహారము దయచేస్తాను, బంధింపబడుతూ బాధపడుతున్న వారికి నేను విడుదల కలుగు చేస్తాను, గుడ్డివారి కన్నులు నేనే తెలియజేస్తాను, కృంగిన వారిని నేను లేవనెత్తుతాను. నీతిమంతుల్ని ప్రేమిస్తాడో, పరదేశులను కాపాడుతాడో. తండ్రి లేకుండా ఉంటున్నావేమో, విధవరాలుగా ఉంటున్నావేమో, దేవుడే మన ఆధారము, ఆయనే సమస్తము నిలిచేది, గుండె చెదరని వారిని బాగు చేస్తాను అని తన వాక్కు ద్వారా, తన ఆలోచన ద్వారా మనతో మాట్లాడుతుంటే, ఆయనకంటే నమ్ముకొనదగిన సహాయకుడు మనకు ఎవరున్నారు? మనుషులను నమ్ముతున్నావా? డబ్బును నమ్ముతున్నావా? వ్యక్తులు నమ్ముతున్నావా? స్నేహితులు నమ్ముతున్నావా? ఈలోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కృంగిన స్థితిలో ఉంటున్న నీ బ్రతుకుని ఆయనే లేవనెత్తగలిగింది. పడిపోతూ, బాధపడుతూ, కృంగిపోతూ, కష్టాలతో ఉన్నానని ప్రతిరోజు కన్నీరు గారుస్తూ దుఃఖభరితమైన పరిస్థితిలో ఉంటున్నావు కదా. దేవా, ఈ పరిస్థితుల్లో ఉన్నా, ఈ బాధలో ఉన్నా, ఈ శోధనలో ఉన్నా, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి నేను కొట్టిమెట్టలు ఆడుతున్నాను ప్రభువా. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, జాబుల విషయంలో, ఈ అప్పుల బాధ నుంచి చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుని మాట మనలో లేవనెత్తింది. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, మరణించాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకు మారుతుంది, నీ స్థితి మారుతుంది. నువ్వు అనుకున్న దానికంటే అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదము, ఉన్నతమైన కృపను నీ బ్రతుకులో నువ్వు చూడగలుగుతావు. అయితే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం నేర్చుకో, దేవుని దగ్గర అడగడం నేర్చుకో, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఇవన్నీ చేయట్లేదు నువ్వు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని పరీక్షలు మన దగ్గరికి వచ్చినప్పుడు గెలుస్తున్నావా, ఓడిపోతున్నావో పరిశీలన చేసుకో. జీవితంలో మనకి కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి, కొన్ని పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి. గెలవాలి, ఉన్నతమైన స్థితిని పొందుకోవాలి. దేవా, నువ్వే నాకు ఆధారమని దేవుని దగ్గర ప్రాకులాడి, ప్రాధేయపడి, వేడుకుని ఆయన్ని శ్రద్ధగా బ్రతిమలాడుకుంటే కృప పొందుకుంటాము కదా. అబ్రహాము జీవితంలో ఇస్సాకు విషయం వచ్చేటప్పటికి పరీక్ష ఎదురైంది. అయితే నాకంటే, నా పరిస్థితి కంటే, నా ఆలోచన కంటే నా దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని నిలిచాడు కదా, గెలిచాడు కదా. అబ్రహామును దేవుడు వదిలిపెట్టేశాడా? యోసేపుకి స్త్రీ విషయంలో పరీక్షలు ఎదురైనాయి కదా. కొంతమంది తన భార్యను కాదని వేరొక ఆమె వైపుకు వెళ్ళిపోతూ అక్రమ సంబంధాలకు బానిసైపోతున్న వాళ్ళుగా ఉంటున్నారు. వివాహాలు కాకముందు మేము లివింగ్ టుగెదర్ అంటే వివాహానికి ఉన్న శాంటిటీ తీసేశారు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కదా. వివాహం కాకముందు మేము భయంకరమైన పాపము చేస్తాము, ఒక రూమ్లో ఉంటాము, ఇష్టానుసారంగా ఉంటాము, తర్వాత మేమేమైనా ఉంటే ఉంటామో లేకపోతే విడిపోతామో అనే భయంకరమైన సమాజంలో మనం ఉన్నాం. అందుకే మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నీ శరీరాన్ని ప్యూరిటీగా ఉంచుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో. అప్పుడే కదా దీవెనగా మార్చబడేది. చెత్తబుట్టలాగా నీ శరీరాన్ని వాడుకుంటున్నావేమో, ఇష్టం వచ్చినట్టుగా బాయ్ ఫ్రెండ్లని, లవర్లని, ఇష్టానుసారంగా గర్ల్ ఫ్రెండ్ అంటూ ఇష్టం వచ్చిన అమ్మాయిలతో వ్యభిచార సంబంధమైన కార్యాలు చేస్తున్నావేమో. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయండి. దాని నుంచి మనం బయటపడొద్దా? అలాంటి పాపపు ఆలోచనకి ప్రేరేపించడానికి అనేక ఆడబిడ్డలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు వస్తూ ఉంటారు. కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. వాటికి కరిగిపోతావే. సాతానుగాడు నీ ముందు వల వేస్తూ ఉంటున్నాడు. దాన్ని పరిశీలించుకుంటున్నావా? నీ భార్య కంటే, నీ కుటుంబ సభ్యుల కంటే ఏది ఎక్కువ కాకూడదు కదా. దేవుడు నీకు ఒక వివాహాన్ని అనుగ్రహిస్తాడు, దేవుడు నీకు ఒక భార్యని ఇస్తాడు, దేవుడు నీకు ఒక భర్తని ఇస్తాడు. అలా కాకుండా ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నీవు పడిపోతావు. సంసోను అలాగే పడిపోయాడు కదా. దావీదు కూడా బెత్షెబా విషయంలో అలాగే పడిపోయాడు కదా. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకో. పాపము అంటున్నప్పుడు దానికి దూరంగా పారిపోవాలి. మనుషులు చూసినా చూడకపోయినా, సేవకులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడో చూడట్లేదా? ఆశీర్వదించేది ఎవరు? దీవించేది ఎవరు? శాపాన్ని ఇచ్చేది ఎవరు? నీ బ్రతుకులో గాయములు కట్టాలన్నా, గాయములు మాన్పాలన్నా ఎవరి వల్ల సాధ్యమవుతుంది?
ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, కృప పొందుకోవాలన్నా కేవలం ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన్నే అడుగు. మనుషులు ఎవరో నీకు సహాయం చేయలేరు, మనుషులు ఎవరో నిన్ను హెచ్చించలేరు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆయన మీద ఆధారపడడం బెటరు. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని చెప్పేసి దేవుని స్తుతించకుండా ఇష్టానుసారంగా పడిపోతున్నావేమో, తాగుతున్నావేమో, తిరుగుతున్నావేమో, జోదానికి అలవాటు పడుతున్నావేమో, పాపపు కార్యాలు చేస్తున్నావేమో, రా బయటికి. నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. నిన్ను లేవనెత్తాలని నేను ఇష్టపడుతుంటే ఇంకెందుకు ఆ బెట్టింగులకు అలవాటు పడుతున్నావు, ఇంకెందుకు ఆ పాపానికి అలవాటు పడుతున్నావు, ఇంకెందుకు తల్లిదండ్రులకు విరోధంగా నీవు నడుస్తూ ఉంటున్నావు. దేవుని వైపు తిరిగితే కృప పొందుకుంటావు. నీ కుటుంబ సమస్యలు ఏదైనా సరే దేవుని ముందు ఉంచండి. సమస్తమైన కృపను దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించబడునుగాక. యోబుకి భక్తి విషయంలో సమస్య ఎదురవలేదా? యోబు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, కుటుంబం పోయింది, ఏమీ లేకుండా దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినా సరే యోబు అంటాడు, యెహోవానే ఇచ్చెను, యెహోవానే తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. తన భార్య వచ్చి నువ్వెందుకు బతుకుతావు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పేసి అంటున్నా కూడా ఆయనంట ఏ మాటలో కూడా, ఏ ఆలోచనలో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న మాట చెప్పలేదు. దేవుడు అన్యాయస్తుడా? ఆయనే న్యాయాధిపతి, ప్రపంచమునకు న్యాయాధిపతి ఆయన ఒక్కడే. నీ బ్రతుకును దేవుడు అన్యాయము చేయడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టడో, వదిలిపెట్టడో. దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో తప్పకుండా న్యాయం చేస్తాడు. అయితే కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. భక్తి విషయంలో నువ్వు ఉంటావా, ఉండవా, చేస్తావా, చేయవా, అసలు ఉండగలవా లేదా? బంగారానికి పరీక్షలు ఎదురవుతాయి కదా. బొగ్గుకి ఏమైనా పరీక్షలు ఎదురవుతాయా? బంగారం నిజమైనదా కాదా అని చెప్పేసి రాపిడి చేసి దాన్ని రుద్ది మరీ చూస్తారు. ఈరోజు నీవు క్రైస్తవ జీవితంలో నిలబడగలవా లేదనేది దేవుడు చూస్తున్నాడు. నేను నిలబడతాను ప్రభువా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, కలవరం వచ్చినా నేను అంతం వరకు నిలబడతాను అనే నిశ్చయతను కలిగి ఉంటున్నావా? అసలు నిన్నే అడుగుతున్నాను, నిశ్చయత ఉందా నీకు? దేవుడు నీకు ఎదురవుతున్న ప్రతి శోధల నుంచి జయం పొందుకోగలను, నా దేవుడు నాకు గొప్ప జయం ఇస్తాడు అనే విశ్వాసం ఉందా నీకు? ప్రార్థన విషయంలో పరీక్షలు ఎదురు కావచ్చేమో. నీవు ప్రార్థన చేస్తే నేను అనేక రకాలైన మాటలు అంటూ ఉండొచ్చు. ప్రార్థన వదిలేస్తున్నావా? భక్తి వదిలేస్తున్నావా? సంతోషంగా ఉన్నప్పుడే దేవుని స్తుతిస్తావు, బాధలు వస్తే దేవుని స్తుతించో. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ కష్ట సమయం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా నేను దేవుని కనపరుస్తా, ఏ కష్టం వచ్చినా దేవుని కనపరుస్తా. నా పరిస్థితులు ఎలా ఉన్నాను, అప్పులతో ఉన్నా, రోగాలతో ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, వివాహ విషయంలో, వ్యాపారం విషయంలో కష్ట నష్టాలు ఎదురైనా, ఆశీర్వదించబడినా కూడా, ఎలా ఉన్నా సరే నేను నా దేవుని కనపరచకుండా వదిలిపెట్టను, విడిచిపెట్టను. ఈ నిత్యత మీ అందరికీ కూడా కావాలి. ఇశ్రాయేలీ ప్రజలు ఎందుకు కానాను దేశానికి వెళ్ళలేకపోయారు? వాళ్ళకి నమ్మిక లేదు. సంసోను ఎందుకు ఓడిపోయాడు? స్త్రీ విషయంలో. గెహజీ ఎందుకు ఓడిపోయాడు? భక్తి విషయంలో లేదు కదా. పేతురు ఎందుకు ఓడిపోయాడు? విశ్వాసం సరిగ్గా లేకే కదా. ఈరోజు మరి వాక్యం వింటున్న నీలో నువ్వు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. నీ స్థితి ఎలా ఉందో ఒకసారి నేను అబ్జర్వ్ చేసుకో. దేవుడు లేవనెత్తుతాను అని చెప్తున్నాడు, కానీ ఆయనకి చేయిస్తున్నావా? అసలు దేవా నన్ను లేపు ప్రభువా, దేవా ఈ కష్టంలో, ఈ అప్పులతో, ఈ రోగాలతో, ఈ కుటుంబ సమస్యలతో, ఈ వ్యాధులతో నేను ఎంతగానో బాధపడిపోతున్నాను ప్రభువా, దయచేసి నన్ను లేపు తండ్రి, నీ కృపచేత నన్ను బలపరచు ప్రభు అని అడుగుతున్నావా? ఆయన దగ్గర అసలు ప్రాధేయపడుతున్నావా? వేడుకుంటున్నావా? దేవుడు కృప చూపించడా, దీవెన కలుగు చేయడా, మేలులు కలుగు చేయడా నీ బ్రతుకులో? అత్యున్నతమైన దీవెన ద్వారా మీరు అందరూ నడిపించబడతారు. మీ దుఃఖదినములన్నీ పోయి సంతోషభరితమైన కృపలో దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను స్థిరపరచబడును గాక. రండి ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపన్నుడా, మా గొప్ప దేవా, మరొక మారు నీవు లేవనెత్తుతానని, నడిపిస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అల్పులము తండ్రి, అయోగ్యులం ప్రభువా, దయచేసి మా జీవితంలో లేపమని వేడుకుంటున్నాము. దేవా, కృంగిన స్థితిలో, భారభరితమైన పరిస్థితుల్లో, ఎన్నో రకాలుగా వేదనకరమైన స్థితిలో విదేశాల్లో ఉండి బాధపడుతున్నారు. కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యలతో ఎంతగానో కృంగిపోతున్నారు. గర్భఫలం విషయంలో, వ్యాపారం విషయంలో, వివాహాల విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో దేవా ఎంతగానో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. ఏం చేయాలో అర్థం కాక ఇంటర్వ్యూస్ విషయంలో, నీట్ విషయంలో, సీటు విషయంలో ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబ సమస్యలు, రోగ సమస్యలు, అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి నాజరేయుడైన యేసు నామములో కృప కలుగు చేయండి, విడుదల కలుగు చేయండి, సమాధానమును అనుగ్రహించండి. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా ప్రభువా నీ కాపుదల, నీ హస్తానికి అప్పగించుకుంటున్నాము. నీ సహాయమును, నీ మేలులను, నీ కృపలను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఉదయకాలపు ప్రార్థనలో నీ బిడ్డలు అనేక మంది వాక్యాన్ని విని బలపరచుటకు నీ కృప దయచేయండి ప్రభువా. ఈ వాక్యం కూడా అనేక మందికి చేర్చబడుటకు మీ కృపా, క్షేమమును, బలమును, సమాధానాన్ని దయచేసి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అనేది ఎల్లకాలము దేవుని ఆత్మ మీ అందరికీ కుటుంబాలకి వాక్యమును వింటూ ప్రతిరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరింప చేసి ఫలభరితంగా దీవెనకరంగా నడిపించబడునుగాక. ఆమెన్. యేసు రక్తమే ఇచ్చాం, సులువు రక్తమే ఇచ్చాం. ప్రభు యేసు నామములో సంపూర్ణ చేయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక. ఆమెన్. డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ ఆరాధన శుద్ధి ప్రార్థనలు ఏకీభవించండి. అలాగే ఈ అనుదిన వాగ్దానం మేలుకరంగా మీకుంటే కనుక మీ స్నేహితులకి, బంధువులు కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు, వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. దేవుని ఆత్మ సహాయం ప్రభు మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి స్థిరపరచబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.